నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో వివాహ మహోత్సవ ఘట్టంలో సప్తపదికి ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. వివాహం జరిగేటప్పుడు సప్తపదికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సప్తపది అంటే వధువు వరుడు ఇద్దరూ కలిసి 7 అడుగులు వేస్తారు. దాన్నే సప్తపది అంటారు. ఈ 7 అడుగులు అగ్నిహోత్రానికి ఉత్తరం వైపు వధువు వరుడు ఇద్దరూ కలిసి వేస్తారు. అగ్నిహోత్రానికి ఉత్తరం వైపు 7 తమలపాకులను ఉంచి ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క అడుగు వేస్తూ వధూవరులిద్దరూ కలిసి నడుస్తారు. మరి 7 అడుగులు ఎందుకు వేయాలి? దీనిలో అంతరార్థం ఏంటంటే, మనకి వేదం ఏం చెప్పిందంటే, ఏకమిషే విష్ణుస్త్వాన్ వేతు, ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్ వేతు, త్రీణి వ్రతాయ విష్ణుస్త్వాన్ వేతు, చత్వారి మయోభవాయ విష్ణుస్త్వాన్ వేతు, పంచ పశుభ్యో విష్ణుస్త్వాన్ వేతు, షడ్ ఋతుభ్యో విష్ణుస్త్వాన్ వేతు, సప్తాభ్యో హోతృభ్యో విష్ణుస్త్వాన్ వేతు అంటూ వేదం వర్ణించింది. అంటే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క మంత్రం వేదం చెప్పింది. సప్తపదిలో మొదటి అడుగు తమలపాకు మీద వేసేటప్పుడు మంత్రం ఏంటంటే, ఏకమిషే విష్ణుస్త్వాన్ వేతు. అంటే నేను వేసేటటువంటి ఈ మొదటి అడుగు వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా నాకు అన్నం లభించాలి అని మొదటి అడుగులో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత రెండవ అడుగులో ఉన్నటువంటి మంత్రాన్ని మనం పరిశీలిస్తే, ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్ వేతు. ఈ రెండవ మంత్రం ఏం చెప్తుందంటే, శ్రీ మహావిష్ణువు మాకు బలాన్ని కలిగింపజేయి అని ప్రార్థించడమే ఈ రెండవ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. అంటే బలం ఉంటేనే కదా ఏదైనా సాధించగలం. అలాంటి బలాన్ని మా ఇద్దరికి అనుగ్రహించు అనే అర్థంలో ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్ వేతు అని మంత్రం చెప్తూ తమలపాకు మీద 2వ అడుగు వేయాలి. ఆ తర్వాత 3వ మంత్రం, త్రీణి వ్రతాయ విష్ణుస్త్వాన్ వేతు. తమలపాకు మీద 3వ అడుగు వేస్తూ ఈ మంత్రం చెప్తున్నారంటే దానిలో అర్థం ఏంటంటే, నోములు వ్రతాలు చేసుకోవటం ద్వారా మాకు శుభ ఫలితాలు కలగాలి, అవి చేసుకోవటానికి మమ్మల్ని అనుగ్రహించు అని విష్ణుమూర్తిని ప్రార్థించటమే ఈ 3వ అడుగులో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత 4వ అడుగు మంత్రాన్ని మనం పరిశీలిస్తే, చత్వారి మయోభవాయ విష్ణుస్త్వాన్ వేతు. అంటే నోములు వ్రతాలు చేయటం ద్వారా ఆ ఫలితం మాకు వెంటనే అనుగ్రహించు స్వామి అని విష్ణుమూర్తిని ప్రార్థించడమే దీనిలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత 5వ అడుగు వేస్తూ పంచ పశుభ్యో విష్ణుస్త్వాన్ వేతు అని మంత్రం చెప్తారు. అంటే శ్రీ మహావిష్ణువు మాకు పశు సంపదను కలిగింపజేయి, పాడి పంటలను కలిగింపజేయి, ఆ పాడి పంటల ద్వారా మాకు అద్భుతమైన వృద్ధి కలగాలి అని ప్రార్థించడమే పంచ పశుభ్యో విష్ణుస్త్వాన్ వేతు అంటూ 5వ అడుగు వేయటంలో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత 6వ అడుగు వేస్తూ షడ్ ఋతుభ్యో విష్ణుస్త్వాన్ వేతు అని మంత్రం చెప్తారు. అంటే మనకు 6 ఋతువులు ఉంటాయి కదా, మనకున్నటువంటి ఋతువుల్లో ఏ ఋతువులో అయినా సరే మాకు అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు కలగాలి, ఆ ఋతువుల వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలను మేము పొందగలగాలి, అలా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ షడ్ ఋతుభ్యో విష్ణుస్త్వాన్ వేతు అని 6వ అడుగు తమలపాకు మీద వేయాలి. అది 6వ అడుగులో ఉన్న అంతరార్థం. ఇక చివరిగా ఆఖరి అడుగును పరిశీలిస్తే, సప్తాభ్యో హోతృభ్యో విష్ణుస్త్వాన్ వేతు. అంటే మేము యజ్ఞయాగాదులు చేయాలంటే మాకు హోతలు రావాలి, హోతలు వచ్చి యజ్ఞయాగాదులు చేయించాలి, వాళ్ళు మా ఆతిథ్యం స్వీకరించాలి. అలాంటి హోతలను మాకు అనుగ్రహించి యజ్ఞయాగాదులు చేయటం ద్వారా మా జీవితాన్ని తరింపజేసుకునేలాగా విష్ణుమూర్తి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడమే సప్తాభ్యో హోతృభ్యో విష్ణుస్త్వాన్ వేతు అని 7వ అడుగు వేయటంలో ఉన్న అంతరార్థం. అందుకే 7 అడుగులు వేయటం ద్వారా భార్యాభర్తల మధ్య బంధం అద్భుతంగా బలపడుతుంది. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా చండీ సప్తశతిలో ఉన్నటువంటి వైభవాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ, దాక్షాయని కాత్యాయని కరుణించమని భక్త కోటిని, శాశ్వతైశ్వర్య దాత్రీం పౌండ్రం చాపం పుష్పబాణాన్ దధానాన్ బంధూకాభాం భావయామి త్రినేత్రాం. శ్రీచక్రంపై కూర్చున్న తల్లి శాశ్వతములైన ఐశ్వర్యములు ఇస్తున్నది అనగానే శ్రీ అనే అర్థం. ఐశ్వర్యం అంటే శ్రీ కదా. ఆ శ్రీమాత శ్రీ సూక్త అధిదేవత అయిన తల్లి ఎలా ఉన్నదంటే, పౌండ్రం చాపం చెరకు విల్లు ధరించి ఉన్నది, పుష్పబాణములు ధరించి ఉన్నది, అదేవిధంగా పాశాంకుశములు ఉపలక్షక న్యాయంతో అవి కూడా చెప్పుకోవాలి. ఇలా ధరించినటువంటి తల్లి బంధూకాభాం మంకెన పువ్వు వంటి ఎర్రని కాంతి కలిగినటువంటి శరీరంతో ప్రకాశిస్తున్నది, త్రినేత్రములతో ఉన్నది. ఆ వెలుగు ఎలా ఉన్నది అంటే, తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం, అగ్నివర్ణంతో ప్రకాశిస్తుంది. అగ్నివర్ణం అంటే అరుణం.
అరుణాం కరుణా తరంగితాక్షీం. అది అగ్నివర్ణం. అగ్నివర్ణం అనే మాట కూడా ఆ వర్ణంలో రణం, అరుణం అని దాని ధ్వని అండి లోపల. కానీ అగ్నివర్ణాం అదే అరుణం. అరుణమన్నా అగ్నివర్ణమన్నా ఒకటే. అరుణాం కరుణా తరంగితాక్షీం సర్వారుణాం. అందుకు తామగ్నివర్ణాం. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి? తపసా జ్వలంతీం. తపస్సు చేత ప్రకాశిస్తోంది. తపస్సు అంటే జ్ఞానం. యస్య జ్ఞానమయం తపః అని వేదవాక్యం. కానీ జ్ఞానమే తపస్సు, జ్ఞానం యొక్క ప్రకాశం. కనుక అమ్మవారంటే మూర్తీభవించిన బ్రహ్మ విద్య. అది తెలుసుకోవాల్సింది. బ్రహ్మ విద్యయే తపస్సు. ఆ ప్రకాశంతో ఆ తల్లి ప్రకాశిస్తుంది. జ్ఞానం యొక్క ప్రకాశం అమ్మవారి రూపం. అది అరుణవర్ణం. అలాంటి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ పరిశిష్టం కలుపుకోవచ్చు. ఇక్కడ దుర్గా సూక్తంలో వాక్యం, ఇక్కడ వేదవాక్యంగా మనకి వేద పాదంగా దొరికింది. ఇక్కడ భవాని మొత్తం త్రిపుర సుందరి స్తోత్రంలో అమ్మవారి సంబోధనలు. ఇది ఒక పని పెట్టుకోవాలండి. పెట్టుకుని అమ్మవారి నామావళి తయారవుతుంది. ఇప్పుడు భవాని తవ పాదాబ్జ నిర్నేజన పవిత్రితా కదా కాలే మాత తవ చరణ నిర్నేజన జలం. సరిగ్గా సౌందర్యలహరిలో పదం గుర్తు చేయడం కోసం నిర్నేజన అనొచ్చింది. భవామయ ప్రశాంచైత్వామపోయాచామి భేషజం. అపోయాచామి భేషజం అంటే నాకు ఔషధముగా నీటిని అడుగుతున్నాను అని అర్థం. అపోయాచామి భేషజం అనే మంత్రానికి అర్థం ఏంటంటే నాకు ఔషధముగా నీటిని తీసుకుంటున్నాను. ఈ మాటని నీరు పుచ్చుకుంటే నీరు ఔషధం అవుతుంది. ఇదొక రహస్యం. కానీ ఏ నీటిని ఔషధంగా పుచ్చుకుంటున్నాను అంటే తవ పాదాబ్జ నిర్నేజన పవిత్రితా, నీ పాదములు కడుగగా వచ్చినటువంటి జలం. అంటే అమ్మవారికి అభిషేకించిన జలం, ఆ తీర్థానికి ఎంత మహిమ ఉంటుందండి. అది తెలుసుకోవాల్సింది. ఎంత మహిమ అంటే ఆ పాదములను కడుగ్గా వచ్చిన తీర్థము భవామయ ప్రశాంచై. పెద్ద రోగం భవరోగం. ఆమయం అంటే రోగం, భవామయం అంటే భవరోగం, అంటే సంసారం అనే రోగం. ఈ సంసారం అనే రోగాన్ని పోగొట్టడానికి నీ పాదములు కడిగినటువంటి తీర్థజలం ఏదుందో ఆ జలమును, ఆ జలమును యాచామి అడుగుతున్నానమ్మా. నీ పాదములు కడిగిన నీటిని అడుగుతున్నాను. అది ఎలా ఉంటుందంటే అసలు ఎర్రని తల్లి దేవతలందరూ కుంకుమ పూజలు చేశారు. ఎంత దులుపుకున్నా కుంకుమ మొదలెట్టాయి. దానికి తోడు పారాణి ఉంది లత్తుక. అప్పుడు దేవకాంతలు వచ్చి చక్కగా పారాయణ అద్దారు. అందరు దేవకాంతలకి భక్తే. ఒకరు అద్దితే మరొకరు వచ్చి అద్దేస్తున్నారు. అమ్మవారు ఎవరినీ కాదనరు. అలా లత్తుక అద్దుకున్నది, దానికి పైన పూజ చేశారు, కుంకుమ ఉన్నది. ఆ తర్వాత భక్తులు వెళ్ళి బంగారు పళ్ళెం పెట్టాడు. అమ్మకు అడుగుతానన్నాడు. కాదనకుండా పాదం పెట్టింది. మొత్తం కడిగాడు. ఆ కడిగిన జలం తీర్థంగా పుచ్చుకుంటున్నాడు. ఎంత పరవశించిపోతున్నాడో. ఆ పుచ్చుకుంటే ఆ ఎర్రని తీర్థం పుచ్చుకోగానే సరస్వతీదేవి నోటిలో ఉన్న తాంబూలం వంటి కవిత్వం వాడికి ఇస్తావమ్మా అన్నారు ఆ జలం తాగినటువంటి వాడికి. అది భావిస్తారు. సరస్వత్యాసుక్తి అంటూ అద్భుతమైన భావాన్ని సౌందర్యలహరిలో భగవత్పాదుల వారు ఆవిష్కరించారు ఇక్కడ. అటువంటి రమ్యమైనటువంటి అమ్మ పాద జలమే భవామయ ప్రశాంచై, సంసారం అనే రోగాన్ని పోగొట్టడానికి అది భేషజం. అందుకు నేను ఏది అడుగుతున్నానంటే అపోయాచామ భేషజం, నీ తీర్థజలం అడుగుతున్నానమ్మా అన్నారు. అందుకే ధూర్జటి అంటాడు, శివతీర్థం పుచ్చుకొని శివప్రసాదం నోట్లో వేసుకుని ఆ శివుని మించి తీసిన బెల్వం తల మీద పెట్టుకుంటే అదే సర్వౌషధులు పుచ్చుకున్నట్లు అన్నాడు. అవి లేనప్పుడు ఆ శరీరం ఎందుకండి ఇక్కడ. అందుకే అమ్మవారిని అభిషేకించిన తీర్థజలం అది తాగిన రోజు సుదినం. అంతకంటే కావాల్సిందేముంది? అదే నిజమైన ఔషధం. అపోయాచామి భేషజం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భగవంతుడికి అభిషేకించిన తీర్థానికి అంత శక్తి ఉంటుంది. అది మామూలు నీరు అనుకోరాదు. అమ్మవారి నుంచి తీసిన కుంకుమకి, పువ్వుకి, తీర్థానికి ఎంత శక్తి ఉంటుందంటే నీకు సూక్ష్మ దృష్టి లేదు కనుక కనబడదు, కానీ చూడగలిగితే అది తేజస్సుతో తడతడలాడిపోతుంటుంది. అది ఎంత దుష్టశక్తినైనా పోగొట్టగలదు. అందుకే అది భేషజం, అది మందు. అందుకే ఆ జలాన్నే అపోయాచామి భేషజం, ఆ మందును అడుగుతున్నానమ్మా. ఈ మందు కేవలం మామూలు ఒంటి జబ్బులు పోగొట్టడం కాదు, జనన మరణ రూపమైన సంసారపు జబ్బుని పోగొడుతోంది తల్లి. అందుకు నేను నిరంతరం కోరుకుంటున్నది ఔషధాన్ని. చిదానంద సుఖాంబోధేస్తవానందలవోస్తియ కారణైసైస్త్రిభిః సాకం తద్విశ్వముపజీవతి. అమ్మా, నువ్వు ఎవరివంటే సుఖాంబోధి, అమృత సముద్రం నీ యొక్క స్వరూపం. మామూలు అమృతం కాదు, చిదానంద సుఖాంబోధి, చిద్రూపమైన ఆనందముతో కూడిన అమృత సముద్రము యొక్క ఆకారానివి నువ్వు. అంటే సముద్రం ఎంత అనంతమో, ఎంత అపారమో, ఎంత అగాధమో, అమ్మ అటువంటి అపారమైన అనంతమైన స్వరూపం. అనంత
ఆనంద సౌందర్య చైతన్య రూప అమ్మవారు. ఆనంద సౌందర్య చైతన్య రూప అమ్మవారు. ఆవిడ సముద్రం లాంటిదైతే ఆ సముద్రంలోంచి ఒక బిందువు బయటకు తెచ్చుకుని ఆ బిందువుతో కారణేశ్వరులైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు ఈ ప్రపంచాన్నంతని సృష్టించి పోషిస్తున్నారు. అంటే ఈ ప్రపంచమంతా కలుపుకున్న అందము, ప్రపంచాన్ని బ్రతికించే ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అమ్మవారనే సముద్రంలోంచి ఒక బిందువు ఇవంతా పనిచేస్తుందండి. ఇది తెలుసుకోవాలి. ఇంత విశ్వాన్ని పోషిస్తున్న ప్రాణశక్తి అమ్మ నుంచి వచ్చింది. అంటే అమ్మ అనంత సముద్రమైతే అందులోంచి బిందువు ఇంత. ఒక్కసారి బిందువే ఇంత అయితే సింధువు ఎంతో అని ఆలోచన చేయాలా? అప్పుడు బిందువు గొప్పదా సింధువు గొప్పదా? సింధువే కావాలి. కనుక బిందువే ఆనందాన్ని కలిగిస్తే ఇంకా సింధువే శరణ్యమని పట్టుకుంటే పరిపూర్ణ ఆనందం అక్కడే లభిస్తోందని తెలియాలి ఇక్కడ. ఎందుకంటే లోకాతీత గుణాతీత. ఇదే మనకి త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః అనే మాటలు కూడా చెప్పబడుతున్నది. ఇంత జగత్తంతా నువ్వు చూస్తున్నది పావు భాగమే. అసలు అమ్మ తత్వం దానికి 30 పైన ఉన్నదయ్యా అన్నాడు. ఆ భావమే ఇక్కడ. ప్రపంచంలో చూస్తున్న సౌందర్యం బిందువంతా, అమ్మ సింధువంతా. ఈ బిందువు ఆ సింధువు లేదే. ఇది తెలుసుకో. ఇంత రమ్యమైన భావాన్ని అందిస్తూ తర్వాత శ్లోకంలో నోవాయాగైర్నైవ పూర్తాది కృత్యై నోవాజాప్యై నో మహద్భిస్తపోభి యోవా యోగై క్లేశకృద్భిః సుమేధా నిచాయ్యే మాం శాంతిమత్యంతమేతి. ఇందాక పైన చెప్పుకున్న రెండిటి వేదవాక్యములు తైత్తిరీయ యజుర్వేద బ్రాహ్మణములోని మంత్రములు తీసుకున్నాం. ఇప్పుడు చెప్పినది యజుర్వేద సంబంధమైన శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని వాక్యం. ఏది? నిచాయ్యే మాం శాంతిమత్యంతమేతి. ఎవరు శాంతిని పొందుతున్నారు? శాంతి కూడా 2 రకాలు. అత్యంత శాంతి అని ఒక మాట వేశారు ఇక్కడ. శాంతిమత్యంత, అత్యంత శాంతి. అత్యంత అనే శబ్దం ఎప్పుడు వాడాలో తెలుసా? ఇది ఒకటి తెలియాలి. ఇప్పుడు మనకేదో బాధ ఉంది, తొలగిపోయింది, అమ్మయ్య శాంతిగా ఉందండి. అది అత్యంత శాంతి కాదు, తత్కాల శాంతి. అప్పటికి శాంతిగా ఉంది కానీ గ్యారంటీ లేదు, మళ్ళీ రేపు అశాంతి రావచ్చు. అత్యంత శాంతి అంటే మళ్ళీ దుఃఖంలో పడకుండా ఉండే శాంతి. దీనికి అత్యంతిక లయం, అత్యంతిక శాంతి అంటారు. అత్యంతిక శాంతి అంటే ఒక్కటే, మోక్షం, మరొకటి కాదు. ఆ అత్యంతిక శాంతి ఎవరు పొందుతున్నారు అంటే ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ ఇది సాక్షాత్తు అమ్మవారి వచనంలాగానే భావించవచ్చు. నిచాయే మాం శాంతిమత్యంతమేతి. నిచాయ ఇమాం, ఈ తల్లిని ఎవరు సేవిస్తున్నారో వారు అత్యంత శాంతిని పొందుతున్నారు. అయితే ఆ సేవ చేస్తూ మళ్ళీ ఇది చెయ్యలేకపోయేమే, అది చెయ్యలేకపోయేమనే ప్రశ్నలొద్దు. సేవిస్తున్నావుగా చాలు. నోవా యాగై, యాగాలు అవసరం లేదు. అలాగే నైవ పూర్తాది కృత్యై, వేదములు చెప్పిన ఇష్టాపూర్త కృత్యములు. ఇష్ట అంటే యజ్ఞములు మొదలైనవి ఆచరించుట. పూర్తములు అంటే చెరువులు తవ్వించుట, నూతులు తవ్వించుట, చెట్లు నాటించుట, సత్రములు నిర్మించుట ఇత్యాదులు పూర్తకర్మలు. అవి పుణ్యకర్మలు. ఇలాంటి పుణ్యకర్మలు ఆచరించడం వల్ల కానీ, యాగాదులు ఆచరించడం వల్ల కానీ, నోవా జాప్యై, జపాలు చేయడం వల్ల కానీ, తపోభి, తపస్సుల చేత కానీ, అలాగే అతి క్లేశములైన యోగముల చేత కానీ, అంటే ఇన్ని సాధనల చేత కానీ పొందలేనటువంటి అత్యంత శాంతి అమ్మా నిన్ను సేవించడం వల్ల పొందగలరు అన్నారు. ఇది భావం అండి ఇక్కడ. అంటే మోక్షం యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, కర్మల వల్ల, పూర్తాది కృత్యముల వల్ల రాదు. న కర్మణ న ప్రజయా ధనేన, అదే మాట ఇక్కడ. కర్మల వల్ల కానీ, ప్రజల వల్ల కానీ, ధనముల వల్ల కానీ లభించదు. మరి దేనివల్ల లభిస్తుంది? ఆత్మతత్వాన్ని ఆశ్రయించడం చేతనే లభిస్తుంది మోక్షం, వరకు దానివల్ల కాదు. ఏది సచ్చిదానందమో ఆత్మతత్వం స్వస్వరూపం, దాన్ని పట్టుకుంటేనే ముక్తి, లేనప్పుడు ముక్తి లేదండి. కానీ పట్టుకొనుట, సేవించుట అంటే పట్టుకొనుట అని అర్థం ఇక్కడ. సేవించుట అంటే త్రికరణ శుద్ధితో ఆశ్రయించి అనుసంధానపరుచుకొనుట. వేదాంత ప్రకారంగా ఆత్మతత్వాన్ని అనుసంధానపరచుకోవడం చేత మాత్రమే మోక్షం లభిస్తుంది. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:31 తిథి షష్ఠి మధ్యాహ్నం 12:49 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 8:40 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 6:47 వరకు. మరల తెల్లవారుజామున 5:31 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:59 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:28 నుంచి 5:12 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం గురువారం. షష్ఠి కావడం వలన సుబ్రహ్మణ్య స్వామిని మనం ఆరాధించుకోవడం జరుగుతుంటుంది. గురువారం కావడం వలన మనం గురునికి సంబంధించిన పూజాధికం, అలాగే శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ, ఇవన్నీ కూడా గురు సంబంధమైనటువంటి దోషాలను తొలగిస్తాయి. అంటే జాతకంలో గురుదశ, అలాగే గురునికి సంబంధించినటువంటి గోచార దోషాలు అన్నీ కూడా పోతాయి. ఇంకా విశేషించి దత్తాత్రేయుని యొక్క అవతారాలుగా వీటినైతే భావిస్తూ ఉన్నామో ఆయా ఆలయాలలో శనగపిండితో చేసినటువంటి పదార్థాలను నివేదన చేసి ప్రసాదంగా అక్కడ ఉన్న భక్తులకి పంచడం కూడా దాన రూపమై విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది, గురువుని యొక్క అనుగ్రహాన్ని కలుగజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. చేతలను మాటలుగా మార్చడం కంటే మాటలను చేతలుగా మార్చడం కష్టం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా మనం సంప్రదాయ రీత్యా కానివ్వండి, లేక మనస్సు హాయిగా ఉండటానికి, పరమేశ్వర అనుగ్రహం కలగటానికి దేవాలయ సందర్శనం చేస్తాం. దేవాలయ సందర్శనం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మెట్టుకు చేతులు ఇలా ఆనిచ్చి నమస్కారం చేసి లోపలికి వెళ్తాం. ఎందుచేత గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఆ గడపకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తెరగాలి. ఒక్క దేవాలయమే కాదండి, మీరు ఇంట్లో కూడాను బయటికి వెళ్ళేటప్పుడు ఆ గడపకి నమస్కారం చేసి వెళ్ళి చూడండి, మీ పనులన్నీ కూడాను సవ్యంగా నెరవేరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు, రోజు గడపను కడిగి పసుపు కుంకుమతో అలంకరించి నమస్కరించేటువంటి గృహం సర్వే సర్వత్రా లక్ష్మీ నిలయంగా విరాజిల్లుతుంది అనే విషయాన్ని గుర్తిరగండి. గడపను కడిగి పసుపు రాసి దానిపైన చక్కగా కుంకుమ అద్ది నమస్కారం చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. గడప లక్ష్మీ స్వరూపంగా భావించాలి. అందుకనే దేహళి అంటారు. అక్కడ దేవాలయంలో దేహళీ దేవా పర్యంతం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎక్కడో ఉన్న రాయి ఎంత పుణ్యం చేసుకుంటేనో అక్కడ దేవాలయంలో గడప రాయిగా మారింది. కనీసం ఏ పుణ్యకార్యం జరిగినా, ఏ ఒక్క ఉత్సవం జరిగినా ఆ యొక్క సింహద్వారం దగ్గర ఉన్న గడప దగ్గర నుంచే
స్వామిని తీసుకొస్తూ ఉంటాడు. అంటే దేవాలయంలో ఏ శుభకార్యాలు జరిగినా ఆ శుభకార్యాలన్నీ కూడా ఈ గడపని దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రాయి చేసుకున్న పుణ్యంగా మనం భావించాలి. అంత గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి ఆ గడపకు మనం కూడా నమస్కారం చేసి కనుక వెళ్ళినట్లయితే మనకి కూడాను కొద్దో గొప్ప పుణ్యం అనేటువంటిది రావటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గడపకు నమస్కారం చేసే లోపలికి వెళ్ళటం అనేటువంటిది సనాతన సంప్రదాయం. మనం గృహంలో కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు మనసులోనే గడపకి అలా నమస్కారం చేసి కుడికాలు ముందు పెట్టి మన కార్యక్రమాలకి బయలుదేరి వెళ్ళటం కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ సంప్రదాయ లక్షణాన్ని ఆచరించి మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి పులుడితడు. ఎందుకు చెప్తున్నారో తెలియదు, రామకథ చెప్పేశారు. రాజా దశరథో నామ రథగుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశః. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ కూడా పుత్ర సంతానాన్ని పొందనటువంటి దశరథ మహారాజు గారు కొడుకు పుట్టాలనేటటువంటి బాధ చేత అశ్వమేధయాగాన్ని చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రుణ్ణి పొందాలన్న కోరిక చేత పుత్రకామేష్టి చేస్తే అందులోంచి వచ్చినటువంటి యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయస పాత్రలోని పాయసాన్ని 3 భార్యలకి పంచిపెడితే పుట్టినటువంటి 4 కుమారులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు గారు 2 వరాలు కైకమ్మకి ఇచ్చినప్పుడు సత్యమునందు నిలబెట్టడం కోసమని భార్య అయిన సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చి జనస్థానమునందుండగా రావణాసురుడన్న 10 తలల రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్లి లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేస్తే ఋష్యమూక పర్వతం మీదకి చేరుకున్నటువంటి రామచంద్రమూర్తి వాలిని ఒక్క బాణంతో సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడి యొక్క దాసులైనటువంటి వారి సైన్యమంతా కూడా గూఢచారులు, రాయబారులు అందరూ కూడా అన్ని దిక్కులకి బయలుదేరి వెడితే దక్షిణ దిక్కునకి వచ్చినటువంటి కొన్ని లక్షల వానరములు ఉత్తర తీరంలో ఉండిపోతే హనుమాను పేరు కలిగినటువంటి కేసరీపుత్రుడనైన హనుమైనైన నేను సీతమ్మ తల్లి జాడ వెతుక్కుంటూ వచ్చి రాత్రి సించుపా వృక్షం మీద కూర్చుని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని చెప్పారో అటువంటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అస్సౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. అటువంటి సీతమ్మ తల్లిని ఇవాళ చూచి నేను ధన్యుడనైనాను అన్నారు. ఇంది సీతమ్మ. గడగడ గడగడ చెప్పేశారు రామకథ. ఎవడురా రామకథ చెప్తున్నాడు అనుకుంది. ఒక్కసారి పైకి చూసింది. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుని పగడాల ముద్దలాంటి మూతితో నమస్కారం చేస్తూ కూర్చునున్నారు. అమ్మ పొంగిపోయింది చూసి. అమ్మా ఎవరమ్మా నువ్వు? నిజం చెప్పమ్మా. రావణీన జనస్థానాత్ బలాద్యపహృతా. ఇది జనస్థానంలో రావణాసురుడు అపహరించిన మా తల్లి సీతమ్మవే కదమ్మా. అమ్మ నాకు అర్థమవుతోందమ్మా. అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్న ఆభరణాలు నీ ఒంటి మీద లేవు, నీ ఒంటి మీద ఉన్నవి అక్కడ లేవు. అంటే మా తల్లి సీతమ్మవే. అమ్మా నిజం చెప్పమ్మా అన్నాడు. అంత కష్టంలో మాట్లాడుతూ కూడా ఎంత సంస్కారమో. మాట సంస్కారాన్ని చెప్తుంది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః ద్వితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచ నామ నామ్యాహం భార్యా రామస్య ధీమతః అంటుంది తల్లి. నేను మహాప్రతాపవంతుడైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క కోడలను అంటుంది. ఒక స్త్రీ పెళ్ళైపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరు మీరు అని అడిగితే మామగారి పేరు చెప్పాలి, ఫలానా వారి కోడళ్ళని చెప్పాలి. ఆర్షధర్మాన్ని పాటించింది తల్లి. అలాగే జనక మహారాజు గారి కూతుర్ని ఈ శరీరానికి సీత అని పేరు. రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని మహాబుద్ధిమంతుడు నా భర్త అంది. మాట్లాడుతూ మాట్లాడుతూ శిరస్యంజలి మాధాయ తల మీద ఇలా అంజలి ఘటించి దగ్గరికి వచ్చారు. అయ్యయ్యో ఇన్ని వివరాలు చెప్పాను, రావణాసురుడే వచ్చాడేమో అని భయపడి తల్లి స్పృహ తప్పిపోయింది. మళ్ళీ స్పృహ నుండి బయటికి వచ్చింది. సీతమ్మ ఒక ప్రశ్న అడిగింది.
పతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణం వా కథమాసీత్ సమాగమ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరః తాని భూయత్ సమాచక్ష్వ నమాం శోకస్ సమావిశేత్. ఏది రాముడు నాకు తెలుసు అంటున్నావుగా, రాముడి యొక్క గుణములు చెప్పు, రాముడు ఎలా ఉంటాడో చెప్పు, నమ్ముతాను అంది. రామనామం చెప్పినా రామ కథ చెప్పినా సీతమ్మ పొంగిపోతుంది. ఒక్కసారి మొదలుపెట్టారమ్మా, ఏం చెప్పమంటావు? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహ యజుర్వేద వినీతస్య వేద విద్భిస్సు పూజితః ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. అమ్మ ఏం చెప్పమంటావమ్మా మహానుభావుడి గురించి? తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః, బుద్ధిలో ఇంద్రుడితో సమానమైన వాడమ్మా. అటువంటి రామచంద్రమూర్తి యజుర్వేదం బాగా తెలుసున్నవాడు, సమస్త వేదాలు చదువుకున్నటువంటి వాడు, భూమి అంత ఓర్పు కలిగినటువంటి వాడు, మర్యాదా పురుషోత్తముడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసున్నవాడు, పద్మములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు, సమస్త భూతములు ఆయన్ని చూస్తే ఆకర్షింపబడతాయి, అంతటి అందగాడు. అమ్మ రాముడు ఎలా ఉంటాడో చెప్తాను చూడమ్మా అని తల దగ్గర నుంచి పాదముల వరకు త్రిస్తిర స్త్రిప్రలంభశ్చ త్రిసమః త్రిశుచోన్నతః త్రితామ్రః స్త్రిషు స్నిగ్ధ గంభీర స్త్రిషు నిత్యసః. రామచంద్రమూర్తిని తల దగ్గర నుంచి పాదముల వరకు వర్ణించి చెప్పారు. ఇలా ఉంటాడమ్మా రాముడంటే, ఇలా ఉంటాడమ్మా లక్ష్మణుడు అన్నారు. పొంగిపోయింది నా తల్లి. ఆనందంతో చూస్తే వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విచి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నీ దుఃఖం పోయింది. ఇదిగోనమ్మా నేను రామచంద్రమూర్తి యొక్క దాసాన దాసుణ్ణి, రాముడి యొక్క ఉంగరం తెచ్చాను, అమ్మా తీసుకో అమ్మా. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన. ఇక నీకు దుఃఖం లేదమ్మా అన్నారు. అందుకోసం చదువుకుంటారు సుందరకాండ. ఆ శ్లోకం చదివితే దుఃఖం పోతుంది. అది గొప్ప మంత్రం కింద చెప్తారు దాన్ని. ఆ మాట చెప్పి ఉంగరం ఇచ్చారు. 10 నెలల తర్వాత గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకుని అకస్మాత్తుగా రామచంద్రమూర్తే వచ్చినంత సంతోషాన్ని పొందేస్తే ఆ ఎర్రబడినటువంటి సీతమ్మ తల్లి సంతోషంగా ఉన్న ముఖాన్ని వేళ్లతో ముట్టుకుని దుఃఖాన్ని తొడవకుండా సంతోషపడిన సీతమ్మ తల్లి ముఖాన్ని చూసిన ఏకైక మహావీరుడు మా స్వామి హనుమ ఒక్కరే. తన వాక్కుల చేత సీతమ్మని సంతోషపెట్టారు. అందుకే సుందరకాండ చిట్ట చివర చెప్తారు, తతో మయా వగ్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథా విపీడిత అంటారు. రామా, సీతమ్మకి ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖమంతా నా వాక్కుల చేత పోగొట్టాను. ఇప్పుడు సీతమ్మకి శోకం లేదు, అయినా ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? నువ్వు తన గురించి ఏడుస్తున్నావని ఏడుస్తోంది తప్ప ఆ తల్లికి ఇప్పుడు శోకం లేదు, బెంగ లేదు, భయం లేదు. ఆమెను ఊరడించానన్నారు. ఒక మనిషికి మాత్రమే వాక్కు ఉన్నది. ఆ వాక్కుల చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఊరడించచ్చు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడిన మాటలు, ఆయన అంత బాధపడుతున్న సీతమ్మని ఊరడింపచేసినటువంటి సన్నివేశమే దానికి గుర్తు. అంతటి మహాపురుషుడు సీతమ్మ తల్లిని ఓదార్చారు. మాట అంటే వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది అని నేను మీతో అన్నాను. సీతమ్మంది, నాయనా అన్ని కోట్ల మంది వానరులు ఆవలి ఒడ్డున ఉండిపోయారు రాలేక, నువ్వు ఒక్కడి వచ్చావు. రేపు యుద్ధానికి వానరులందరూ వస్తారంటున్నావు, ఎంతమంది రాగలరు తండ్రి, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు అంది. ఆయన అన్నారు అమ్మతోటి, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా నీకు తెలియని రాజనీత, మహారాజులు తమ పట్టమహిషి దగ్గరికి ఎవరినైనా పంపించేటప్పుడు అందరిలోకి అధమమైనటువంటి బలం ఉన్నవాణ్ణి పంపిస్తారు. రామచంద్రమూర్తి నన్ను నీ దగ్గరికి పంపించారంటే అందరిలో తక్కువ బలం ఉన్నవాణ్ణి నేనేనమ్మా. నాకన్నా సమానులు ఉన్నారు, నాకన్నా అధికులు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి దగ్గర లేరమ్మా అన్నారు. ఏమి వినయమ్మా స్వామిది.
అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో వాళ్ళకి వినయం వస్తుంది. అవినయమపనయ విష్ణోహో అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. మొట్టమొదట కావలసింది వినయమే అంటారు. కాబట్టి అంతటి రాశీభూతమైనటువంటి వినయం. అంత బాధపడుతున్న సీతమ్మ లంకాదహనం చేసి వెనక్కి తిరిగి వచ్చినటువంటి హనుమని చూసి, నాయనా వెళ్ళిపోతానంటావేరా, ఎన్నాళ్ళైందిరా నాయన రామకథ విని, ఈ లంకాపట్టణంలో రామకథ చెప్పేవాడు లేడురా, ఇన్నాళ్ళకొచ్చావురా తండ్రి, వెళ్ళిపోకురా, ఇంకొక్క రోజుండి రామకథ చెప్పరా అని బతిమాలింది. అమ్మా నేను వెళ్ళాలి కదమ్మా, వెళ్ళాలి, రామచంద్రమూర్తికి నీ క్షేమవార్త చెప్పాలి, వానరుల్ని ప్రోత్సహించాలి, అందరం కలిసి రావాలి, సముద్రాన్ని దాటాలి, రావణాది రాక్షసుల్ని సంహరించాలి, మళ్ళీ నీతో కలిపి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవ్వాలి, నేను కృతకృత్యుడనవ్వాలి, వెళ్ళకపోతే ఎలాగమ్మా అన్నారు. మాట చేత ఓదార్చారు తల్లిని. రామాయణమంతా మాట వైభవమే, రామాయణమంతా వాగ్వైభవమే. అందుకే ఆ వాక్కు ఉన్న నరులు రామాయణం చదువుకుంటే అబ్బా మనం ఇలా మాట్లాడచ్చు అనమాట. మన మాట చేత ఇంత శాంతి కల్పించవచ్చు, మన మాట చేత లోకానికి అంత ప్రీతి చేకూర్చచ్చు, మనకున్న మాటని సక్రమంగా వినియోగించుకోగలిగితే చాలు మనం తరించిపోతామని తెలుసుకుంటారు. అంత గొప్ప వాగ్వైభవాన్ని ఆవిష్కరించింది సీతమ్మ తల్లి. రావణాసురుడితో మాట్లాడుతూ కూడా అదే అంటుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత నివర్తయమనోమత్త సజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యత అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం. ఆవిడ ఎంత స్పష్టంగా చెప్పిందో. అందుకే సుందరకాండ ఒక యుగంలో ఒక కాలంలో ఒకరికి పనికొచ్చినది కాదు, ఏ యుగంలో ఏ కాలంలో ఎవరికైనా పనికొస్తుంది. కారణం సీతమ్మ తల్లి మాటలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీహరే కృష్ణ. పూతనకు బకాసురుడికి సోదరుడు అనుకున్నాం. వాడు కూడా కంసుడు పంపగా ఇక్కడికి వచ్చినటువంటి వాడు. వీళ్ళంతా కంసుడి యొక్క అనుచరులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తిని ఇచ్చాడు. పూతనకు ఒక శక్తిని ఇచ్చారు. వృతరాసుడు అక్కడ అయింది కదా మనకు, వక్రాసుడు, వాడిని చంపటం మనం ఎంతో అనుకున్నాం కదా, బకాసురుడిని చంపటం అనుకున్నాం కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రాక్షసుల్ని చంపటం అనే విచారాన్ని ఒక్కొక్క విధంగా వచ్చారనుకున్నాం కదా. అందుకని ఈ కంసుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాన్ని, ఈ ఉండే అటువంటి రాక్షసుల్ని అందరినీ కూడా కనిపెట్టుకొని వాళ్ళంతా ఒక్కొక్కరినిగా పంపుతున్నాడు. వాళ్లకు దుఃఖం కలిగించాలా. జతలో అక్కడ ఉండేటువంటి చిన్నారి కృష్ణుళ్ళు ఉన్నారు దండిగా, వాళ్ళందరినీ ఎత్తుకురావాలా. అప్పుడు మనం ఎత్తుకుందాం చిన్నారి కృష్ణుడు ఎవడు అని చెప్పేసి. ఇట్లా కంసుడు చేసినటువంటి ఉపాయం. కృష్ణుడు ఎవరని ఇంకా తెలియదు కదా. ఇక్కడ వేల కొద్ది గోప బాలకులు ఉన్నారు, అందరూ కృష్ణుడి వేషంలోనే ఉన్నారు కాబట్టి కృష్ణుడు అసలైన కృష్ణుడు ఎవరని ఎవరికి తెలియటాలి. అందుకని కంసుడు చెప్పాడు అఘాసుడికి, జాగ్రత్తగా కృష్ణుడు ఎక్కడో అందరినీ ఎత్తుకొని వచ్చేసే, తర్వాత మనం చూసుకుందాం. అందుకని ఇక్కడ ఆ రూపంతో వచ్చినటువంటి అఘాసురుడు దేవతలకు కూడా చాలా కష్టం ఇచ్చినటువంటి వాడికి ఇప్పుడు వక్రగతి వచ్చింది వాడికి. ఇక కంసుడు పంపగా ఇక్కడికి వచ్చేసాడు అనుకున్నాం కదా. వాడు గోపబాలుకలకు నాయకుడుగా ఉన్నటువంటి కృష్ణుడిని చూస్తూ ఇలా భావించాడు. వీళ్ళందరికీ నాయకుడిగా ఉండేటువంటి కృష్ణుడిని చూశాడు. ఒక్క పర్యం చూశాడు. నా సోదరుడైన బకాసురుడిని, సోదరి అయినటువంటి పూతనను వీడే చంపాడు. నా సోదరిని వీడు చంపేశాడు. చూస్తే ఇంత ఉన్నాడు, జానుడు లేడు, ఇంతున్నాడు. ఏమో ఒక 20-30 అంగుళాల్లాగా ఉన్నట్టున్నాడు. చూస్తే ఇంత చిన్న పోరి ఎట్లా చంపాడు. అందుచేత నా వారికి సంతోషం కలిగించటానికై నేను వీడిని ఈ గోపబాలుకలతో సహా సంహరిస్తాను. వాళ్ళంతా ఒక్కరి మీదే పడ్డారు,
నేను ఈ గోపబాలకులతో అందరినీ సంహారం చేసేస్తాను, వాళ్లతో సమంగా వీళ్ళంతా చంపి పారేస్తాను, ఏంత పచ్చిమిరపకాయలాగా ఉన్నారు, తినేసుకుంటాను నేను. అట్లే ఉన్నాడు కూడా అఘాసురుడు. అంత సులభంగా కట్టాడు. నా సోదరి సోదరులకు వీరిని తిలోదకాలుగా చేస్తాను, వీళ్ళందరినీ కూడా సంతోషపెడతాను. నా సోదరి సోదరులకు వాళ్ళిద్దరికీ కూడా వీళ్ళని చంపితే వాళ్ళకి సమాధానం అవుతుంది, వీళ్ళ రక్తముతో వాళ్ళు ఆనందపడతారు, తిలోదకాన్ని ఇస్తా నేను, ఇప్పటికీ కూడా వాళ్ళు సంతోషపడతారు అనే విధంగా మనసులో అనుకుంటూ, అప్పుడు జనులు బ్రతికి ఉన్నా కూడా మరణించిన వారితో సమానంగా ఉంటారు. వాళ్ళంతా బతికి మరణించిన వాళ్ళలాగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళంతా పోతే అసలు ఈ దూడలు కూడా పోతాయి. ఈ వేల కొద్దీ ఉండే దూడలు నాకు ఒక లెక్కన తినేస్తే అయిపోయాయి, చంపేస్తే అయిపోయాయి వీళ్ళను అనుకుంటున్నాడు. ఇదంతా అయిన తర్వాత ఇక్కడేమీ లేకపోయినప్పుడు అక్కడ ఉండేటువంటి బృందావనంలో ఉండేటువంటి జనులందరూ కూడా ఎవ్వరు కూడా ఉండరు. బ్రతికి ఉన్నా కూడా మరణించిన వారితో సమానంగా గోపబాలకులు గోపులంతా కూడా పోయినట్టే, నందులందరూ పోయినట్టే కదా. ప్రాణమే పోయినట్లయితే దేహాల గురించి చింతే అనవసరం కదా. ప్రాణమే పోతుంది, ప్రాణము లేనటువంటి దేహం తిరుగుతూ ఉంటుంది, దానికేం మనకేం పట్టింది. వీళ్ళ పోతే వాళ్ళు దారికి వస్తారు. ఎందుకంటే ప్రాణులకు వారి సంతానమే ప్రాణమే ఉంటుంది కదా. నిజమైనటువంటి ప్రాణులకు సంతానం చాలా ప్రాణంగా ఉంటారట. అదే అట ప్రాణం వాళ్ళకి. అది పోతే ప్రాణం పోయినట్టుగా ఉంటుందట. అందుకని ఇక్కడ చిన్నపిల్లల్ని వీళ్ళ ప్రాణం పోతే దేహం మాత్రమే ఉంటుంది కదా. అంత అభిమానం పిల్లల మీద. వీళ్ళందరూ పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా శరీరం ఉంటుందంతే అనుకుంటూ, ఆ దుష్టుడు ఇలా భావించుకొని అనుకుంటూ పెద్ద కొండ చిలువ అయిపోయాడు. ఇంక చూస్తాడు, చూస్తూ పెద్ద కొండ చిలువ అయిపోయాడు. వీళ్ళందరూ పొట్టలో పట్టే అంతమంత పెద్దవాడైపోయాడు కొండ చిలువ. కొండ చిలువ అంటే చూశారు కదా, ఇప్పటికి కూడా జింకల్ని తినేస్తుంది, మనుషుల్ని మింగేస్తుంది. ఇప్పుడే ఇట్లా ఉండేటప్పుడు ఇంకా మాయారూపంతో ఉండినటువంటి రాక్షసుడు కొండ రూపంతో ఉండినటువంటి ఎంతెంత మింగేసేచ్చు కొండ చిలువ. 2 క్రోసుల పొడవుతో పెద్ద పర్వతంలాగా బలంగా ఉంది. పెద్ద పర్వతంలాగా ఒక 20 మైళ్ళులాగా ఉంటుంది అని చెప్పచ్చు. అంత పెద్దది అది. ఎందుకంటే ఇవన్నీ లోపల పోవాలి కదా. గోపబాలకులు దూడలు ఇవన్నీ లోపలికి పోవాలంటే అంత పెద్ద పొట్ట ఉండాల్సిందే కదా. అదొక పెద్ద పర్వతంలాగా కనపడేటట్టుగా మాయ కదా, రాక్షస మాయ. అది నోరు ఆశ్చర్యకరంగా ఉంది, ఒక పెద్ద గుహలాగా ఉంది. ఎంతోమంది ఆ గుహలో వెళ్ళొచ్చు. ఆ గుహ ఎంత పెద్దదంటే అసలు కొన్ని వేల మంది ఊరికే నడుచుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. అంత పెద్ద గుహలాగా తెరుచుకున్నాడు నోరుని. గుహలాగా తెరుచుకొని అది గోపబాలకులను మృంగేయాలనేటువంటి కోరికతో దారి మధ్యలో పడుకొని అట్లా ఉంది. ఒక కొండలాగా ఒక గుహలో చేరుకొని ఉన్నట్టుగా గుహలాగా ఉంది. తెలియకోకుండా గుహలో ప్రవేశించనేని. ఆ అఘాసురుడి యొక్క అఘాత్యము చాలా పెద్దదే. అఘాసురుడి యొక్క క్రింద పెదవి నేలను తాకుతోంది, కింద పెదవి నేలను తాకుతుంది, పై పెదవి మేఘాలను తాకుతుంది. అంత పెద్ద గుహ, అమ్మో అంత పెద్ద గుహ. ఒకటే కొన్ని వేల మంది లోపల వెళ్ళిపోవచ్చు, కొన్ని వేల దూడలు లోపలికి వెళ్ళిపోవచ్చు. మాయ కదా, రాక్షస మాయ కదా. ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎన్ని మైళ్ళైనా చెప్పుకోవచ్చు, ఎంత పెద్ద నోరు కూడా చెప్పుకోవచ్చు మనం. అంత పెద్దగా తెరుచుకున్నాడు. మేఘాలను పైన అంటుతున్నది, కింద తాగుతున్నది తన యొక్క కింద పెదవి. వాడి నోటి కోనలు గుహలలాగాను, లోపల ఉండేటువంటిది గుహల్లాగాను, కోరలు పర్వత శిఖరాల్లాగాను. ఇవన్నీ ఒక పర్వతంలాగా పడిందండి. మామూలుగా దారిలో నడుచుకొని వెళుతుంటే అట్లనే నడుచుకొని వెళ్ళటానికి ఏం కావాలో అది ఆ మాయలో పడిపోయిందాడు. నోటి యొక్క లోపలి భాగము చీకటిమయంగా ఉంది. గుహలో చీకటి ఉంటుంది కదండి, అట్లా ఒక గుహలో చీకటిలాగా ఉంది. అంత పెద్ద గుహ అది.
నాలుక చక్కగా పరిచినట్టి మార్గంలాగా ఉంది. ఒక పెద్ద రోడ్డు ఏదో సిమెంట్ రోడ్డు వేసినట్టుగా ఉంది నాలుక. నేరుగా వెళ్ళిపోవచ్చు ఆ దోవలో, ఎన్ని ట్రక్కులైనా వెళ్ళిపోవచ్చు ఆ దావలో. ఆ విధమైంది నాలుకను పరుచుకున్నాడు రాక్షసుడు. వాడు విడిచిపెట్టేటువంటి నిట్టూర్పులు వేడిగాలుల్లాగా ఉన్నాయి. నిట్టూర్పులు విడుస్తున్నాడే, గాలి పీల్చుకొనేటువంటిది వేడిగాలు. ఎక్కడి నుంచో వేడిగాలులు వీచినట్టుగా అక్కడంతా వేడి అయిపోయింది. ఆ ప్రదేశమంతా వేడి అయిపోయింది. వాడి కన్నులు ఎర్రగా కార్చిచ్చులాగా వెలిగిపోతున్నట్లుగా ఉన్నాయి. ఏదో పెద్ద అడవిలో అగ్ని పడినట్టుగా రెండు కన్నులు కూడా అంత పెద్ద పెద్ద అడవిలో అగ్ని పడినట్టుగా ఆ కన్నులు ఎర్రగా వెలిగిపోతున్నాయి, ఎర్రగా. ఇక ఆ అవతారము చెప్పలేనంత విశేషంతో ఉన్నది. ఆ విధంగా ఉన్నటువంటి అఘాసురుణ్ణి ఆ గోప బాలకులందరూ చూశారు. వాళ్ళకి అర్థం కాలేదు, ఇది దారినా, ఇది గుహనా, ఇది పర్వతమా, ఇది అగ్ని పర్వతాల 2 కండ్లు, వేడి గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ చూశారు. చూసి ఏదో దారిలో హఠాత్తుగా మార్పు వచ్చేసింది కదా అని గోపబాలకులందరూ కూడా ఒకపారి చూశారు. అది బృందావనంలో ఉన్నటువంటి ఒక అందమైన దృశ్యమని అనుకున్నారు. చూడండి, ఇదొక దృశ్యం, ఇది మనం ఎప్పుడూ చూడలేదు కదా, అందుకే కృష్ణుడు తీసుకొచ్చాడు ఇక్కడికి. చూడటానికి అందమైనటువంటి దృశ్యం చూపించటానికి కృష్ణుడు ఇక్కడ మనందరినీ తీసుకొచ్చాడు. ఆహా, ఈ గుహను ఏ రోజు చూడలేదే మనము, అసలు ఇక్కడికి రాలేదు కదా మనము. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత మాయగా ఉంది ఇది, ఎంత బాగా ఉన్నది ఇది. అబ్బా, ఈ రోడ్డు ఏ రోజు చూడలేదు. ఏదో రాళ్ళు రప్పలు ఉండేటువంటి మనం ఈ ఒక దారిని చూసాం, కానీ ఇది ఎంత నైస్గా ఉంది అని వెళ్ళి ముట్టితే ఎంత హాయిగా ఉంది ఇది. అందరూ లోపలికి రాని చూసుకొని చాచుకున్నాడు వాడు. ఈ అందమైనటువంటి ఈ నోరు, అందమైనటువంటి ఈ నాలుక ద్వారము, నాలుక దారి అని అనుకుంటూ ఒక్కొక్కరు అనుకుంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ముట్టటము, దాన్ని చూడటము అద్భుతంగా ఉంది. దృశ్యాన్ని వివరణ చేసుకుంటూ గోపబాలకులందరూ కూడా వెళ్ళి ఆశ్చర్యంగా ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుందో మనం ముందు విందామా? శ్రీహరే కృష్ణ.